అన్నారు. అరే వీళ్ళు సిపిఐ ఇంకా టీబీజీకే యూనియన్ వాళ్ళందరూ ఇప్పటి వరకు ఒకటే. ఇప్పుడు అందు గురించి ఈ ఎలక్షన్ ఐఎన్టీసీ వర్సెస్ ఏఐటీసీ అండ్ టీఆర్ఎస్ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఏ మార్పు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో తీసుకొచ్చారో ఈ యూనియన్ ఎలక్షన్లో కూడా ఐఎన్టీసీని అని చెప్పి ఈరోజు ఈ KK5 మైన్స్లో క్యాంపెయిన్ చేయడం జరిగింది. స్పందన చాలా బాగుంది కార్మికులతో. వాళ్ళందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంది. ఈ సింగరేణి సంస్థను మనము ఈ 51% వాటా ఏదైతే ఉందో దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా చేసే బాధ్యత ఐఎన్టీసీ పైన ఉంది, కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. నేను ఈరోజు కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పించడం జరిగింది. ప్రైవేటీకరణ కాదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వర్క్స్ పైన ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసే బాధ్యత కూడా సింగరేణి యాజమాన్యం తీసుకుంటుంది. అంతేగాక రిటైర్డ్ కార్మికులకు కూడా వారికి సొంతిల్లు ఈ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ కూడా ఇప్పించడంలో ఐఎన్టీసీ ముందు ఉంటుంది. దాంతోపాటు సింగరేణి కార్మికులకు వారికి ఇంకా ఈ ప్రాంత ప్రజలకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి కొత్త మైన్స్ తేవడంలో, ఇంకా బకాయిలు ఏదైతే సింగరేణి సంస్థలు ఉన్నాయో ఈ బకాయిలు కూడా అతి త్వరలోనే సింగరేణి సంస్థకు వాపసు చేయడానికి కూడా కృషి చేస్తాము. మీరందరూ చూస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా పూరా మొత్తం ఖాళీ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వము అన్ని నిధులు దుర్వినియోగం చేసిన సంగతి ప్రజలకు మొన్న అసెంబ్లీలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సరిదిద్దుకొని మన రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు టాప్ ప్రయారిటీ ఇస్తూ ఇక్కడ కార్మికులకు వారి వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా జోక్యం చేసుకొని వీళ్ళందరికీ సొంతిండ్లు కట్టుకోవడానికి కూడా 20 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి గ్యారంటీ కార్డులో పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎల్లుండి ఎలక్షన్లో ఐఎన్టీసీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారు.